ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. అందరు నమస్కారం. నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి అగమ్య గోచరం. కక్కలేక మింగలేక పాపం ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రాజకీయం చేద్దామని చూస్తే రాజకీయానికి ఛాన్స్ ఇవ్వట్లే. కూటమి ప్రభుత్వం మీద బురద చల్దామని ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వం కానీ ఇటు బాబు గారు కానీ వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లే. పాపం ఇంకేం చేయాలని అర్థం కావట్లే. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని అర్థం కాలే. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది యువ నాయకులు వాళ్ళ మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతోటి బయటకు వచ్చి ఏదో కూటమి ప్రభుత్వం మీద బురద చల్లని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే కొన్ని చర్యలు, కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా. పేర్ని కిట్టు అవ్వచ్చు, బైరెడ్డి సిద్ధార్థ్ అవ్వచ్చు, లేదా అమర్నాథ్ అవ్వచ్చు, నిన్న ఈ భూమన అభినయ్ అవ్వచ్చు. ఈ భూమన అభినయ్ నిజంగా చెప్పాలంటే ఈ పిల్లోడు చాలా సిగ్గు. ఈ పిల్లోడికి సిగ్గు మనం కొంచెం కూడా లేదు. ఈ పిల్లోడు చేసేదో ఏంటంటే మహిళలను అడ్డు పెట్టుకోవడం, రాజకీయం చేయడం, మహిళలను అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని ఆడింగలు రాజకీయాలు చేయడం. ఇది భూమన అభినయ్కి తెలిసిన విద్య. గతంలో ఈరోజు కిరణ్ రాయల్ జనసేన నాయకుడి మీద అనవసరమైన ఒక మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఆయన జీతం నాశనం చేసినాడు. అది అయిపోయింది. ఆ డ్రామా మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపినాడు. కూటమి ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలను అమలు చేయలేదంట, మహిళలకు ఉచిత బస్సు అది స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపినాడు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని. ఈ భూమన అభినయ్కి అడుగుతున్నా నేను, అయ్యా నీకు మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం తప్ప వేరే రాజకీయం చేయడం నీకు తెలుసా? అసలు నువ్వు మహిళలను ముందు పెట్టుకుని ఎందుకు రాజకీయం చేస్తున్నావు? ప్రతిసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి నిజంగానే గవర్నమెంట్ మీ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రభుత్వం వైఫల్యమైందని మీరు నమ్మితే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమను, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను. మా నాయకులు ఉన్నారు, సమాధానం ఇస్తారు. అది చేతగాక, అది చేయలేక ఈరోజు కుట్ర రాజకీయాలకు తెరలేపి రాష్ట్రం లా అండ్ ఆర్డర్ని మళ్ళీ నిర్వీర్యం చేయాలా, యువతను ఎట్లయినా రెచ్చగొట్టాలా, మహిళల్ని అనవసరంగా ఈ కేసులు ఇరికించాలా, అనవసరమైన వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మహిళల్ని ముందు పెట్టుకుని ఆడింగలు రాజకీయాలు చేస్తున్నావు అంటే నీ అంత దుర్మార్గుడు ఇంకో రెండు గుర్తుపెట్టుకోవాలి అభినయ్. నువ్వు చేసిన గతంలో చేసిన రాజకీయాలు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మీ నాన్న బంట్రోత్ పని చేశాడు, ఆ బంట్రోత్ పని చేసి సంపాదించిన 100 కోట్ల డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటా, సోషల్ మీడియాలో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటా నువ్వు చేస్తున్న రాజకీయం అందరూ చూస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎంత దుర్మార్గమైన కుట్రలు చేసినా ఎవ్వడు భయపడేవాళ్ళాడు ఇక్కడ. ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి కట్టుబడినారు. ఇచ్చిన ప్రతి హామీని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఈరోజు కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన నిధులు అవ్వచ్చు, రాష్ట్రానికి కావాల్సిన ఉన్న వనరులను యూజ్ చేసుకొని సంపద సృష్టించాలా, రాష్ట్రానికి పెట్టుబడి ఎట్లా తీసుకురావాలా, యువతకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలా, ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం, బాబు గారు. ఈరోజు బాబు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి, బాబు గారికి ఉన్న విజన్ తోటి రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులను వాడుకొని రాష్ట్రానికి ఈరోజు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా స్కీములు ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేసి అభివృద్ధిని గాలికి వదిలేసేసి, స్కీములు ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేసి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని, స్కీములు ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేసి బటన్ నొక్కేసేసి నేను చేతులు దులుపుకున్నంత ఈజీ కాదు. గుర్తుపెట్టుకోండి, మాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక పద్ధతి పాడుంది. ప్రతి పని చేసే దాని ముందు వెనక ఆలోచన చేస్తాడు. దానివల్ల మంచి చెడ్డ 2 ఆలోచన చేస్తాడు. అసలు ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ వల్ల, ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు, అది నిజంగా అవసరమా లేదా కూడా ఆలోచన చేసుకొని ప్రతి దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత వెయిట్ చేస్తుందంటే మేము చూస్తున్నాం. ఇటు తెలంగాణలో, ఇటు కర్ణాటకలో ఉచిత బస్సు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని పర్యావసనాలు ఎలా ఉన్నాయి, అసలు దానివల్ల బెనిఫిట్ ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు, దానివల్ల వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత, అసలు దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దాని మీద ప్రణాళికాబద్ధంగా మా మినిస్టర్ అవ్వచ్చు, మా చీఫ్ మినిస్టర్ అందరూ కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇచ్చిన కూటమి హామీని మేము గుర్తుపెట్టుకున్నాం. ఆ కూటమి సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో అన్ని హామీలు నెరవేర్చడానికే మా కూటమి ప్రభుత్వం కట్టుబడింది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాజకీయాలు ఎట్టున్నాయంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర మెప్పు కోసం ఏదో కుట్ర రాజకీయాలు చేయాలి, బురద చల్లని ప్రయత్నంలో భాగంగా అటు సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఇటు ప్రింట్ మీడియాలో అవ్వచ్చు, ఇటు డిజిటల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ఊర్లలో అవ్వచ్చు, అనవసరంగా రెచ్చగొట్టి రాద్ధాంతం చేస్తున్నారు తప్ప ఎక్కడా వీళ్ళు చేసేదానికి ప్రూఫ్లు ఎక్కడా లేవు. ఇలా కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మీద అవగాహన లేదు, కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీముల మీద అవగాహన లేదు, కూటమి ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ మీద అవగాహన లేదు. వాళ్ళకు ఉన్నదలే ఏంటంటే వాళ్ళ కళ్ళు అన్నీ కూడా ఎంతసేపు బురద చల్లాలా, కుట్ర చేయాలా, రాజకీయం చేయాలా, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయాలా, ప్రజలను రెచ్చగొట్టాలా, యువతను రెచ్చగొట్టాలా. అది వాళ్ళకున్న ఉద్దేశం, వాళ్ళకున్న అజెండా.
సో ఈరోజు మా ఉద్దేశం ఏంటంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఉద్దేశంతో విజన్ 2047 డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లూట్ ఆంధ్ర మెస్ ఆంధ్ర అన్న నినాదంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. ప్రజలందరూ ఇది గమనించాలా. ఈరోజు దయచేసి ఈరోజు ముఖ్యంగా యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అవతాతలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ విన్నవించేందిరా అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధినే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, రాష్ట్రం ప్రపంచ పటంలో నిలబడాలంటే నెక్స్ట్ 10-15 ఇయర్స్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలా. అప్పుడే రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది. అదొక్కటి ఆలోచించండి దయచేసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళలాగా దరిద్రమైన పాలన మేము చేయట్లేదు. లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయట్లేదు. ఎక్కడ మహిళల స్వేచ్ఛకు భంగం కల్పించట్లేదు. లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ దుర్మార్గమైన పనులు జరగట్లేదు. ఎవరి మీద దాడులు జరగట్లేదు. ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుర్మార్గమైన పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి అన్ని హామీలను అమలు చేయడం, అది మాకున్న అజెండా, మేము చేయబోయే పని. దయచేసి ఈరోజు టీడీపీ క్యాడర్ కూడా నేను కోరుకునేది ఏంటంటే వైసీపీ చేసుకునే దుర్మార్గమైన పాలనని, దుర్మార్గమైన పనుల్ని మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నాయకుడు ఖచ్చితంగా కార్యకర్తలకు అందరికీ న్యాయం చేస్తాడు. కార్యకర్తల కోసం ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా మనం అందరం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి చెడుల గురించి చెప్పాలా, మన కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి చెప్పాలా, మన కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీముల గురించి చెప్పాలా. ఈరోజు మనం ఈరోజు అయితే రేపు హామీలు అన్నీ నెరవేరుస్తాం. ప్రతి ఒక్క సూపర్ 6లో ఉన్న ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత బాబు గారు తీసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ చేసిన కుట్ర కుతంత్ర రాజకీయాలను తిప్పికొట్టాలా, ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మరొక్కసారి ప్రజలందరికీ తెలిసేదంటే ఈ వైసీపీ ట్రాప్లో పడకండి. వైసీపీ చేసే దుర్మార్గమైన రాజకీయాల్లో మీరు పడకండి. అనవసరంగా మీ లైఫ్ను స్పాయిల్ చేస్తారు, మిమ్మల్ని కేసులు ఇరికిస్తారు, యువత జీవితాలను నాశనం చేస్తారు, మహిళల జీవితాలను నాశనం చేస్తారు. వైసీపీ నాయకులు చేసే రాజకీయం అంతా కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, మీ భవిష్యత్తు కోసం కానీ, లేకపోతే యువత కోసం కాదని చెప్పి గమనించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.